సీనుబాబు 26 ఏళ్ల సేవకు గుర్తింపుగా కాంగ్రెస్ పార్టీ పదవి. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దుద్దిల్ల సీనుబాబు కాంగ్రెస్ శ్రేణుల్లో వెళ్లి విరుస్తున్న నూతనోత్తేజం. సీఎం రేవంత్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన యూత్ ఐకాన్. మంతనికి రానున్న సీనుబాబు ప్రజాసేవనే పరమావధిగా భావించి రాజకీయాల్లో సేవలందిస్తున్న తరుణంలో 1999లో స్వర్గీయ శ్రీపాదరావు అకాల మరణంతో తనయుడు ప్రస్తుత మంత్రి దుద్దిల్ల శ్రీనుబాబు రాజకీయ అరంగేట్రం చేయగా ఆయనకు తోడుగా మంత్రి నియోజకవర్గంలో అడుగిడినాడు దుద్దిల్ల శ్రీనుబాబు. ఆ రోజు నుండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒకవైపు శ్రీపాద ట్రస్ట్ ద్వారా సామాజిక సేవలు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రీనుబాబు యువజన కాంగ్రెస్తో పాటు యూత్లో మంచి పట్టు సాధించి యూత్ ఐకాన్గా మారారు. మంత్రి నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన అన్న శ్రీధర్ బాబు గెలుపులో సీనుబాబు కీలకమని చెప్పవచ్చు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో యువజన కాంగ్రెస్ను బలోపేతం చేయడమే కాకుండా పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపులో కీలకమే కాదు, పార్లమెంటు పరిధిలో ఎక్కడా లేని విధంగా సుమారు 50,000 మెజారిటీ సాధించి పెట్టి ప్రత్యేకంగా నిలిచాడు. తండ్రికి తగ్గ తనయుడిగా, అన్నమిచ్చిన తమ్ముడిగా మంత్రి నియోజకవర్గంలో సామాజిక సేవలతో పాటు ఆరోగ్య సేవలు, విద్యాభివృద్ధితో పాటు వేలాది వివాహాది శుభకార్యాలు, పరామర్శలతో సేవకుడనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తన 26 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అధికారం దక్కకపోయినా ఎట్టకేలకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్లో కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. ఒక్కో కుటుంబంలో 2-3 పదవి వరిస్తుండగా కాంగ్రెస్ జెండాతో 50 ఏళ్ల అనుబంధం ఉన్న దుద్దిల్ల కుటుంబానికి పార్టీ పదవి దక్కడంతో హర్షం వ్యక్తమవుతున్నది. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో 15న మంత్రి నియోజకవర్గానికి సీనుబాబు వస్తున్నందున ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు క్యాడర్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.